ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు గుర్తొచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పచ్చని పొలాలు మరియు కొన్ని ముఖ్యమైన పట్టణాలు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల పరిపాలనలో ముఖ్య పాత్ర పోషించేవే ఈ గ్రూప్ 2 ఉద్యోగాలు. తిరుపతి వెంకన్న స్వామి దేవాలయం నుండి సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం వరకు కూడా దేవాలయాల పరిపాలనా యంత్రాంగంలో ముఖ్య పాత్ర పోషించేటటువంటి ఎండోమెంట్ గ్రేడ్ 1 ఈఓ కూడా గ్రూప్ 2 పోస్టుల్లో భాగమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి ప్రతిష్టాత్మకమైన స్టేట్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలే గ్రూప్ 2 ఉద్యోగాలు. రాష్ట్రంలో అత్యధికంగా సాధించాలని కోరుకునే ఉద్యోగాలలో ఇవే ప్రధానంగా ఉంటాయి. వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ దీని ద్వారా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా యంత్రాంగంలో గ్రూప్ 2 అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ రిక్రూట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, అగ్రికల్చర్, అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, కమర్షియల్ ట్యాక్సెస్, సోషల్ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నతమైన పోస్టులు ఉంటాయి. ఇవి అభ్యర్థులకు వివిధ రంగాలలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తాయి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మంచి కెరియర్ అండ్ మంచి ప్రమోషన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానాలకు అభ్యర్థులు చేరుకోగలరు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అధికారులు ఎల్లప్పుడూ ప్రజలతో కాంటాక్ట్లో ఉంటూ వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రజల జీవితాలపై ప్రత్యక్ష స్వభావాన్ని చూపే పనులు వారికి అప్పగించబడతాయి. వారు తమ పనిని ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ మరియు సమగ్రతతో నిర్వహించాలి. 2 దశలలో పరీక్ష నిర్వహించబడుతుంది. అనూహ్యమైన పనితీరు కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగం అనేది వస్తుంది. మంచి కరెంట్ అఫైర్స్ పరిజ్ఞానం, స్ట్రాంగ్ సబ్జెక్ట్ బేస్ మరియు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ గౌరవప్రదమైన క్యాడర్లో ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి మిస్టర్ కాంపిటేటివ్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ లక్ష్య సాధనకై మీకోసం 100 డేస్ క్రాష్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు మరియు ప్రామాణిక పుస్తకాల ఆధారంగా ఇంటరాక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ వీడియో క్లాస్ని మీకు అందించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి కంటెంట్ని మేము మీకు అందిస్తున్నాం. ఆల్రెడీ స్టేట్ సర్వీసెస్ మరియు సెంట్రల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మరియు మా ఎక్స్పర్ట్ టీమ్ తోటి, మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ తోటి ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. ప్రాక్టీస్ కొరకు టెస్ట్ సిరీస్లు మరియు ప్లానింగ్ అండ్ డౌట్స్ క్లియరెన్స్ కోసం మెంటార్షిప్ కూడా ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ప్లాన్ ఇక్కడే ఉంది, రిసోర్సెస్ ఇక్కడే ఉన్నాయి, బుక్స్ ఇక్కడే ఉన్నాయి, ఎగ్జామ్ని ఛేదించే స్ట్రాటజీ కూడా ఇక్కడే ఉంది. మీరు చేయాల్సిందల్లా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఈ ప్రణాళికకు అనుగుణంగా అందరూ తమ ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధిస్తారు అని మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్ని పూర్తిగా వివరిస్తాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2023లో 1000 పోస్టులతో ఏ నోటిఫికేషన్ అయితే రాబోతుందో ఆ నోటిఫికేషన్ కోసం 100 డేస్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్లోకి మనం అడుగుపెట్టాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న నీకు ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనే టార్గెట్ పెట్టుకుని ఏపీలో టాప్ పోస్ట్ అయినటువంటి గ్రూప్ 1, 2 పోస్టులకు ప్రిపరేషన్ మొదలుపెట్టిన నీకు ఈ ప్లాన్ మరియు ఈ వీడియో అంకితం. ఈ ఒక్క వీడియో చూసినట్టయితే గ్రూప్ 2ని ఎలా క్లియర్ చేయాలి, ఏమేమి ఉండాలి అనేది నీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్టర్, ఈఓపీఆర్డి వంటి టాప్ లెవెల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు నువ్వు క్రాక్ చేయగలవు. సో ఇక్కడ పోస్టుల విషయానికి కనుక మనం వచ్చినట్టయితే మనకి 1000కి పైగా పోస్టులు వస్తున్నాయి, 1000+ పోస్టులు వస్తున్నాయి అన్నమాట. లైఫ్ లో మీకు ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది రాదు. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్, ఇంతకు ముందు గవర్నమెంట్స్ ఉన్నా సరే అవి కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు. ఇప్పుడు 1000+ పోస్టులు అంటే మీ లైఫ్ లో ఎప్పుడు కూడా చూసుంటారు అనమాట. అన్ని పోస్టులు మీకు రిలీజ్ కాబోతున్నాయి అనమాట. టాప్ లెవెల్ పోస్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో గ్రూప్ 1, గ్రూప్ 2 అనేవి టాప్ లెవెల్ పోస్ట్ అనమాట. టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనమాట. సో ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఎప్పుడో కానీ ఈ అవకాశం రాదండి. 5 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఇంకో 5 ఏళ్ల వరకు నోటిఫికేషన్ ఉండదు. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్.
డిప్యూటీ తహసీల్దార్ అంటే హీఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎంఆర్ఓ అనమాట. తహసీల్దార్ అంటే మనకి ఎంఆర్ఓ డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఉండదు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి ప్రమోషన్ వచ్చి 3 to 5 years లో ప్రమోషన్ వస్తుంది, మీరు ఎంఆర్ఓ అయిపోతారు అనమాట. సో నెక్స్ట్ ఎక్సైజ్ ఎస్ఐ, ఇది కూడా చాలా మంచి పోస్ట్ అండి. ఎవరైతే పోలీస్ జాబ్స్ కి ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో మీరు వర్క్ చేస్తారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, లేబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. ఈఓపిఆర్డి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మీరు వర్క్ చేస్తారనమాట. మొత్తం ఒక మండల్ లెవెల్లో పంచాయతీస్ ఏవైతే ఉంటాయో, మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు అంటే పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరికీ కూడా హెడ్ మీరే అనమాట. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, చిన్న చిన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా పోస్ట్ చేయొచ్చు, మున్సిపాలిటీస్ లో కూడా మిమ్మల్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మొత్తం అక్కడ అధికారిక యంత్రాంగాన్ని అంతా కూడా కంట్రోల్ చేసేది మున్సిపల్ కమిషనర్ అనమాట. సబ్ రిజిస్టర్, ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటదండి కొంత డిమార్కేట్ చేసిన ఏరియాకి, దానికి ఒక సబ్ రిజిస్టర్ ఉంటారు. ఆ పోస్టింగ్ కూడా మనకి గ్రూప్ 2 ద్వారానే వస్తుంది అనమాట. ఇక్కడ ల్యాండ్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా డీల్ చేస్తారు. తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1, టాప్ లెవెల్ దేవాలయాలు ఏవైతే ఉంటాయో లైక్ సింహాచలం దేవస్థానం అండ్ లేదంటే ద్వారకా తిరుమల, ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు, అన్నవరం, ఇలాంటి దేవాలయాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రిక్రూట్ అయ్యేవారే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 అనమాట. తర్వాత ఉన్నవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంటాయి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ లో, ఆడిటర్స్, అకౌంటెంట్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద లెవెల్ పోస్టులు. శాలరీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ మరీ అంత ఎక్కువ ఉండదు, బికాస్ యూ విల్ హ్యావ్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్. వెళ్లే కొద్దీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అయ్యే అవకాశం కూడా మీకు వస్తుంది అనమాట ఫర్దర్ గా ప్రమోషన్ ఛానల్ ద్వారా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ని మనం క్రాక్ చేయాలంటే, మనం సాధించాలంటే ఏం చేయాలి? రైట్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఒక ఖచ్చితమైన ప్రణాళిక అనేది మనకు ఉండాలన్నమాట. ఎలా అప్రోచ్ అవుతాం, ఏ సబ్జెక్ట్స్ ముందు చదువుతాం, ఏవి తర్వాత చదువుతాం, ఏవి ఎప్పుడు చదవాలి, ప్రిలిమ్స్ చదవాలా ముందు లేదా మెయిన్స్ చదవాలా, ఇవన్నీ కూడా స్ట్రాటజీలో పార్ట్. చదివిన దాన్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, రివైజ్ చేసుకున్న దాన్ని ఎలా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, మనకు ఎంతవరకు వచ్చిందో అలా టెస్ట్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఎట్లా చేసుకోవాలి, ఇదంతా స్ట్రాటజీలో పార్ట్. తర్వాత ఒక స్ట్రాంగ్ ప్లాన్ అనేది ఉండాలన్నమాట. సో ఈ 100 days క్రాష్ కోర్స్ లేదా యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో మేము మీకు ప్లాన్ చేసాం. రైట్ స్ట్రాటజీ అండ్ రైట్ గైడెన్స్ మేము మీకు అందిస్తాం. పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది కూడా మీకు అందజేస్తాం అనమాట. మీరు చేయాల్సిందల్లా కూడా ఎగ్జిక్యూషన్. యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్. సో ఈ ప్లాన్ పక్కన పెట్టుకొని ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి. ప్రింట్అవుట్ తీసుకొని మొదలు పెట్టండి. ఒక్కొక్క టాపిక్ ని, ఇక్కడ ఏవైతే టాపిక్స్ లిస్టింగ్ ఉంటుంది ఆ టాపిక్ ఒక్కొక్క దాన్ని టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎవ్రీ డే ఏదైతే చదివామో ఆ రోజు నైట్ ఒక 15 minutes 20 minutes కంప్లీట్ గా పైనుంచి కింద వరకు రివిజన్ చేయాలన్నమాట. ఫస్ట్ రివిజన్ మనకు అప్పుడు అవుద్ది, సెకండ్ రివిజన్ ఆ రోజు రాత్రి అవ్వాలి, వీకెండ్ లో ఒక రివిజన్ చేయాలి చదివిందంతా కూడా. ఈ విధంగా స్పేస్డ్ రివిజన్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక రోజులోనే 2-3 సార్లు మీరు చదివిస్తే అవ్వదు. సో స్పేస్డ్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే, 3 నెలలు లేదా 100 days టైంలో నేను ఈ ఎగ్జామ్ కి చదివి ఇప్పుడు స్టార్ట్ చేసినా క్లియర్ చేయగలంటే, ఎస్, మీరు ఖచ్చితంగా క్లియర్ చేయగలరు. ఆపర్చునిటీ ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వచ్చినా సరే మీకు అట్లీస్ట్ 3 months టైం ఉంటుంది, 90 to 100 days టైం ఉంటుంది. టాప్ క్వాలిటీ కంటెంట్ ని మేము మీకు అందిస్తున్నాం. అండ్ మైక్రో ప్లానింగ్, ఇండివిజువల్ గా ఏ టాపిక్స్ ఉన్నాయి, టాపిక్స్ లో ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయి కూడా స్ట్రెస్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి స్టూడెంట్ ఓరియంటెడ్ గా ఆలోచించి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మేమే ఫస్ట్ టైం మీకు అందిస్తున్నాము. మీరు ప్లాన్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకే అర్థం అవుతుంది అనమాట ఆ ప్లాన్ లో ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది. ఈ పోస్టులు మళ్ళీ రావు, అవకాశాన్ని మీరు కోల్పోవద్దు. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అవ్వలేదంటూ ఏదీ లేదు. నీట్ గా, కన్సిస్టెంట్ గా, డిసిప్లిన్ తో ఎఫర్ట్స్ పెట్టాలి. మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్ గా మీరు ఎఫర్ట్ అనేది పెట్టాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మీరు సాధిస్తారు. రైట్ స్ట్రాటజీ, మంచి ప్లాన్, మంచి గైడెన్స్ మేము మీకు అందిస్తాము. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్టయితే తప్పకుండా విజయం అనేది సాధిస్తారనమాట. సో దిస్ ఇస్ ద మైక్రో ప్లాన్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఈ ప్లానింగ్ కోసమే నేను మాట్లాడుతున్నాను. ఒక్కొక్క దానికి సక్సెస్ మంత్ర ఏంటి అంటే, ఒకే ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలన్నమాట. ఒకే ఒక రిసోర్స్ని ఎంచుకోవాలి. ఒకే ఒకరిని నమ్మాలి. మనం ఒకే ఒక పుస్తకాన్ని నమ్మాలి. ఒకే ఒక కోచింగ్ ని నమ్మాలి. వీళ్ళు మనకి న్యాయం చేస్తారు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ట్రస్ట్ పెట్టండి. కట్టల పుస్తకాలు, హిస్టరీకో 4 పుస్తకాలు, జోగ్రఫీకో 4 పుస్తకాలు, ఎన్సీఆర్టీలు, ఇవి అన్ని కొనేసి మిమ్మల్ని మీరు బొంబార్డ్ చేసుకొని చదవడం మానేసే వాళ్ళని 100 మందిని చూసాం. సో అలా మీరు కాకూడదు. సింగిల్ సోర్స్ ని మీరు ఎంచుకోవాలన్నమాట. ఒక్క పుస్తకం మాత్రమే ఎంచుకోండి. బుక్ లిస్ట్ మీద మన ఛానల్లో వీడియో చేశాను. చాలా క్రిస్ప్ గా, నీట్ గా దేనికి ఏం చదవాలని చెప్పేసి చేయడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి చూడండి. దిస్ ఇస్ ద మైక్రో ప్లాన్ వీఆర్ టాకింగ్ అబౌట్. దీనికోసం నేను ఇన్ డీటెయిల్ గా వీడియోలోకి వెళ్ళే కొద్దీ నేను చెప్తాను. డే వైజ్ ప్లాన్ అనమాట. డే వైజ్ ఒక సబ్జెక్ట్ చదువుతాం, కరెంట్ అఫైర్స్ చదువుతాం అండ్ యాప్ట్యూడ్ రీజనింగ్ కూడా చదువుతాం అనమాట. డే వైజ్ ఉంటుంది, వీక్లీ ఉంటుంది అనమాట. వీకెండ్ లో మనకి టెస్ట్ ఉంటాయి. ఒక్కో వీక్ కి ఒక్కో కరెంట్ అఫైర్ మ్యాగజైన్ కూడా మనం అవగొడుతూ ఉంటాం. సో దీనికోసం ఇన్ డీటెయిల్ గా తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం ఏం కావాలి, మనకి గ్రూప్ 2 ఉద్యోగాన్ని కంప్లీట్ గా సాధించాలంటే మనకి ఏమేం కావాలి, మన చేతుల్లో ఏం ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ డిస్కస్ చేద్దాం.
అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ అనేది రాగానే మనం ఏం చేయాలంటే నోటిఫికేషన్ కంప్లీట్గా క్షుణ్ణంగా పైనుంచి కింద వరకు కూడా చదవాలి. నోటిఫికేషన్ రిలీజ్ కాగానే టాప్ టు బాటమ్ చదవాలన్నమాట. టాప్ టు బాటమ్ చదివితే ఏమవుతుంది, మొత్తం మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఏజ్ డౌట్స్ అవ్వచ్చు, లేదంటే క్వాలిఫికేషన్ డౌట్స్ అవ్వచ్చు, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఎలా అప్లై చేయాలి, ఏమేం కావాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేయబడతాయి అనమాట. ప్యాటర్న్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయి, నోటిఫికేషన్ లోనే ఉంటాయి. సో నోటిఫికేషన్ ని చదవడం చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత దాన్ని డీటెయిల్ గా చదవండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద పట్టు ఉండాలన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ మీద పట్టు వస్తే ఏమవుతుందండి, వస్తే ఏ సబ్జెక్ట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి అనేది క్లియర్ గా అర్థం అవుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ లో. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఏంటి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్ లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులు ఏంటంటే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఈ 5 సబ్జెక్టులు ఉన్నాయి. మెయిన్స్ లో మనకి 2 పేపర్లు ఉన్నాయండి. 2 పేపర్లో మొదటి పేపర్ వచ్చేసి పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ, రెండో పేపర్ వచ్చేసి ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ. ఈ ప్యాటర్న్ మనకి మైండ్ లో ఉండాలి. ఏది ఎన్ని మార్క్స్ ఉండాలి, ప్రిలిమినరీ వచ్చేసి 150 మార్కులు, మెయిన్స్ వచ్చేసి 300 మార్కులు అనమాట. ఇది 150, ఇది 150 మార్కులు. సో ఈ విధమైన క్లారిటీ అనేది మీకు ఉండాలన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ మీద. సో దేని మీద ఫోకస్ చేయాలి, ఏది ముందు చదవాలో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రిలిమ్స్ మనకి దగ్గరలో ఉంది. సో మెయిన్స్ అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు. కానీ అసలు ఇప్పటికి స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళు ప్రిలిమ్స్ తోనే మొదలు పెట్టండి. ప్రిలిమ్స్ నే ఫోకస్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్ కి మనకి చాలా టైం దొరుకుతుంది. మీరేం వరీ అవ్వద్దు, ప్రిలిమ్స్ కే టైం దొరకదు కాబట్టి ఈ ఉన్న 3 months 100 days ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోండి. సో తర్వాత సిలబస్ ఏంటంటే ఈ ప్యాటర్న్ చూసిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క సిలబస్ అనేది మీకు కావాలన్నమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క డీప్ సిలబస్ అనేది మీరు చూడాలి. ఏ టాపిక్స్ మీద నేను స్ట్రెస్ చేయాలి, ఈ సిలబస్ టాపిక్స్ అన్ని కూడా మేము ఈ ప్లానర్ లో మీకు ప్రొవైడ్ చేసాం. మీరు ఎక్కడికి కూడా దానికి కూడా అవసరం లేదు. సిలబస్ ని పక్క పెట్టుకొని అండ్ డీప్ సిలబస్ ఇచ్చాం అనమాట. నాట్ ఓన్లీ సిలబస్ లో ఇచ్చినవే కాకుండా దానికి ఇంటర్లింకింగ్ టాపిక్స్ కొన్ని మెన్షన్ చేయలేని ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఈ 100 days ప్లాన్ లోని వాటికి అనుగుణంగానే వీడియో క్లాసెస్ కూడా చేయడం జరిగింది. సిలబస్ అనేది ఏం చేస్తుంది, ఏ టాపిక్స్ ని మనం చదవాలి అనేది మనకి లిస్ట్ అవుట్ చేసుకునే దానిలో తోడ్పడుతుంది. అనవసరమైన చదవకుండా మనం సిలబస్ ని యూజ్ చేసుకుని అవసరమైంది మాత్రమే చదవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి పాత క్వశ్చన్ పేపర్లు చూస్తారా, ఎలా వచ్చే క్వశ్చన్లు చూసి పాత వాళ్ళు ఎలాగిచ్చారో చూద్దాం అని చెప్పేసి మీరైనా చూస్తారా, లేదంటే పక్క రాష్ట్రం వాడు ఎలాగిచ్చాడో ఒకసారి చూద్దాం, లేదా యూపీఎస్సీ పెద్ద బాడీ ఉంది కదా ఆ బాడీ క్వశ్చన్స్ ఎలా ఇచ్చిందో ఒకసారి చూద్దాము, ఇలా కొన్ని టఫ్ క్వశ్చన్స్ వదులుదాం అని చెప్పేసి చూస్తారా, చూడరా? సో సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి యూపీఎస్సీ, సిడిఎస్, సిఏపిఎఫ్ ఈ క్వశ్చన్స్ మీకు ఖాళీ ఉన్నప్పుడు చూడండి. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ప్రెజెంట్ పేపర్స్. ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఏంటి, గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 4 మెయిన్స్ ప్రిలిమ్స్ జరిగింది, ఎండోమెంట్ ఈఓ జరిగింది. వీటిలో చాలా చాలా టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కన్సర్న్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్కసారి ఇవి గోత్రు చేయాలి మీరు. ఈ అన్ని కూడా మీకు ఈ ప్లాన్ లో ప్రొవైడ్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఒక చోటే, మీరు ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ ప్లాన్ ఒకటి పట్టుకొని ఈ 100 days క్రాష్ కోర్స్ లో మీరు పార్ట్ అయితే మొత్తం ఈజీగా మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ ని క్లియర్ చేస్తారు. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కంపైలేషన్ అంతా కూడా మేము మీకు ఇచ్చేస్తాం. మొత్తం దాని అనాలిసిస్ వీడియోలు కూడా మీకు పెడతాం అనమాట ఇందులో. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అనేది మేము చేస్తాము. అట్ ద సేమ్ టైం అదర్ స్టేట్ పిఎస్సీస్, పంజాబ్ పిఎస్సీ అవ్వచ్చు, ఉత్తరాఖండ్ పిఎస్సీ అవ్వచ్చు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చాలా పిఎస్సీస్ ఏవైతే ఉన్నాయో ఒకళ్ళ పేపర్స్ వాళ్ళు చూసి క్వశ్చన్ పేపర్స్ సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ పేపర్స్ మీద స్ట్రెస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బుక్స్ అండ్ కోచింగ్ క్లాసెస్. కోచింగ్ ఎవరికి అవసరం అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. బుక్స్ చదివి అన్నిటికంటే బెస్ట్ వే ఏంటంటే బుక్స్ ఒక్కటే చదివి ఈజీగా దాన్ని రివైజ్ చేసుకోగలిగి టెస్టులు రాయగలిగినట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఎవరికైతే పుస్తకాలు అర్థం కావట్లేదు, పుస్తకాలు బోరింగ్ గా ఉందో, పుస్తకం కాకుండా నాకు అదర్ ఆల్టర్నేటివ్ సోర్స్ కావాలి బాగా అర్థం అవడానికి అలా అనుకున్న వాళ్ళకి మాత్రమే కోచింగ్ క్లాసెస్ అనేవి అవసరం. అవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. టాప్ క్వాలిటీ కోచింగ్ క్లాసెస్ అనమాట. ఎలా ఉంటుందో కంటెంట్ కూడా నేను చూపిస్తాను. మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఎలా అంటే బ్లాక్ బోర్డ్ మీద అయినా చెప్తారు, లేదా డిజిటల్ బోర్డ్ మీద రాస్తూ చెప్పేస్తారు. అలా కాదు, స్టూడెంట్ కి ఇన్నోవేటివ్ గా చెప్పగలగాలన్నమాట. ఎలా ఉండాలి, ఏ కోచింగ్ క్లాస్ అయినా ఏ బుక్స్ అయినా సరే మార్కులు సంపాదించగలిగేలా ఉండాలి. ఈజీలీ అండర్స్టాండబుల్, మీకు ఈజీగా అర్థం అవ్వాలన్నమాట. మంచి ఇమేజెస్ లేదా ఆ కన్సర్న్డ్ దాంతో మన బ్రెయిన్ జనరల్ గా ఇమేజెస్ లోనే వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇమేజ్ చూసిన దాన్ని బెటర్ గా బ్రెయిన్ గుర్తుంచుకోగలదు బుక్ లో చూసిన దానికంటే. సో ఆ ఇమేజెస్ ని మీకు లింక్ చేస్తూ ఇన్నోవేటివ్ అండ్ ఎఫెక్టివ్ టీచింగ్ అయ్యి ఉండాలన్నమాట. సో ఆ కోచింగ్ అండ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్లాన్ లో ఇంక్లూడెడ్ ఉంటాయి. ఆల్ టాపిక్స్ లిస్ట్, ఈ టాపిక్స్ లిస్ట్ ఈ సబ్జెక్ట్ కి ఇవి, ఈ సబ్జెక్ట్ కి ఇవి, ఈ సోర్స్ ఇది ఎలా ఉండాలంటే, ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నాం. ప్రిలిమ్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్స్ లో సపోజ్ నేను హిస్టరీ ఎంచుకున్నాను.
హిస్టరీలో మొత్తం నాకు ఒక 30 టాపిక్స్ వరకు ఉంటాయి. ఆ 30 టాపిక్స్ లిస్ట్ కావాలి, మీ దగ్గర ఉండాలి. ఆ 30 టాపిక్స్ లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ ఉన్న తర్వాత అందులో సబ్ టాపిక్స్ కూడా మీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలన్నమాట. అవన్నీ కూడా ఈ ప్లాన్లో ప్రొవైడ్ అవుతాయి. నెక్స్ట్, ఒక టాపిక్ చదివేగానే దాని మీద మీరు టిక్ పెట్టుకోగలగాలి. ఆ టిక్ పెట్టుకున్న దాంట్లో వచ్చేంత కాన్ఫిడెన్స్ ఇంకెందులోనే రాదనమాట. యూ విల్ హ్యావ్ ఎ సెపరేట్ సెట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో అలా వన్స్ ఫినిష్ అవ్వగానే దాని మీద మీరు టిక్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో టేక్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్, లేదంటే డిజిటల్గా అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఇలా టాపిక్స్ లిస్ట్ అంతా కూడా మీ దగ్గర ఉండాలి. అలా ఆ టాపిక్ ఎప్పుడవుతుంది, ఆ టాపిక్ని మీరు చదివి ఆ టాపిక్ కన్సర్న్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేసి అండ్ టెస్ట్ సిరీస్ లో కూడా ఆ క్వశ్చన్స్ చేసినట్టయితే అప్పుడు ఆ టాపిక్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి మీ దగ్గర. యాక్షన్ ప్లాన్ ఉండడం వల్ల మీకు యూజ్ ఏంటి, ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. తర్వాత మీకు డెడికేషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. నేను సిలబస్ ఈ రోజు లోపల ఫినిష్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక టార్గెట్ బేస్డ్ స్టడీ అనేది ఉంటుంది అనమాట, ఒక ర్యాండమ్ గా కాకుండా. సో నెక్స్ట్, టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కూడా ఏవో క్వశ్చన్స్, పాత క్వశ్చన్స్ లేదా బుక్ లోంచి క్వశ్చన్స్ ప్రింట్ చేసి ఇచ్చేయడం కాదు. మెయిన్లీ ఇప్పుడున్న క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా అయిపోయిందంటే అందరూ యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 1, 2, 3, 4 ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఇలా 4 ఒక క్వశ్చన్ లోనే 4 క్వశ్చన్లు ఇచ్చి అడుగుతున్నారు. లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. సో అప్పుడు నీకు మొత్తం ఆ 4 మీద కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, ఫ్యాక్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఫ్యాక్చువల్ మెమరీ కూడా ఉండాలన్నమాట. అవి గుర్తుండాలి కూడా. సో కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి, ఫ్యాక్ట్స్ ని కూడా బట్టి పట్టాలి. సో బట్టి లేదు అని ఉండదు. ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని ఏదో ఒక రకంగా స్మార్ట్ వేలో బట్టి పట్టాలి. ఆ స్మార్ట్ వేస్ కూడా మీకు ఈ ప్లాన్ లోనే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా, ఇవన్నిటి మీద కూడా మీరు పట్టు సాధించినట్టయితే డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 ఉద్యోగాన్ని మీరు క్లియర్ చేయగలుగుతారు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 100 డేస్ క్రాష్ కోర్స్ ని మిస్టర్ కాంపిటేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ మీడియంస్ లో బైలింగ్వల్ క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి. సో ఈ 100 డేస్ క్రాష్ కోర్స్ ని August 15 నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. August 15 ఇస్ ద డేట్. ఈ లోపలే మీరు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్రోల్మెంట్స్ అనేవి తీసుకోవడం జరగదు. August 15 లోపల మీరు ఎన్రోల్ కావాలన్నమాట. August 15 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో మీకు ఇందులో ఏమేమి వస్తాయి ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను. సో దీని ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ కి కనుక మీరు తీసుకున్నట్లయితే 2,999 కి మీకు 15th లోపల ఎన్రోల్ అయిన వాళ్ళకి వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకున్న వాళ్ళకి 4,999 కే ఇది వస్తుంది అనమాట. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనమాట. ఇంకా మీరు ప్రిలిమ్స్ కి కానీ మెయిన్స్ కి కానీ ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు. రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఏ బుక్ తీసుకోవాలనే దాని దగ్గర నుంచి ఎండింగ్ మీ సెలెక్షన్ అయ్యేంత వరకు కూడా మీరు పే చేసేది ఇదే. ఇంకేమీ పే చేయాల్సింది ఉండదు. ఓన్లీ ప్రిలిమ్స్ తీసుకున్న వాళ్ళకి 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే 6 months వ్యాలిడిటీ ఆర్ ప్రిలిమ్స్ అయ్యే వరకు, ప్రిలిమ్స్ ఫినిష్ అయ్యే వరకు ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకున్న వాళ్ళకి మెయిన్స్ అయ్యే వరకు లేదా 2 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకుంటే యూ విల్ హ్యావ్ బెటర్ అడ్వాంటేజ్. మెయిన్స్ కూడా కవర్ అవుతుంది. లేదు మాకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు దీనికి కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ లో సెలెక్టెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రన్ చేయడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ అపియర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అపియర్ అయి ఉన్నారో, డిఫరెంట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ ప్రోగ్రామ్ ని, టెస్ట్ సిరీస్ ని, క్లాసెస్ ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎన్రోల్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. లేదా మీరు ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ పోస్ట్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం యాప్ లో కూడా ఫ్రీ స్టడీ మెటీరియల్ దాంట్లో ఈ ప్లాన్ ని పోస్ట్ చేస్తాము. మీరు ఆ 2 చోట్ల వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లాన్ లో మీకు ఏమేమి రాబోతున్నాయంటే ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, కంప్లీట్లీ ఇన్నోవేటివ్ అండ్ ఇంటరాక్టివ్ వీడియో క్లాస్. నేను ఆల్రెడీ చెప్పాను, వెరీ అపీలింగ్ గా ఉంటాయన్నమాట. అంటే ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయేలా ఉంటాయన్నమాట. అలాంటి వీడియో క్లాసెస్ ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ అండ్ స్టాండర్డ్ బుక్స్ ని బేస్ చేసుకొని చేసినటువంటి వీడియో క్లాసెస్ మీకు లభిస్తాయి. సో ఇక్కడ చూపించిన విధంగా క్లాసులన్నీ కూడా మీకు ఇన్నోవేటివ్ గా, ఇలా ఈజీగా అర్థమయ్యే రీతిలో క్లాసులన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఎన్వైరన్మెంట్ అన్నమాట. పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ గా ఇచ్చారు. దీన్ని మేము ఇంత ఇన్ డీటెయిల్ గా మ్యాప్స్ తోటి, ఇలా లెక్చర్స్ తోటి, అన్నిటితోటి కీ ఫోకస్ ఏరియాస్ ని హైలైట్ చేస్తూ, మధ్యలో బిట్స్ ఇస్తూ ఈ విధంగా మీకు ఎన్వైరన్మెంట్ అనేది మేము కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎన్వైరన్మెంట్ ఒకటే కాదు, మీరు ఎకానమీ కూడా తీసుకోవచ్చు. ఎకానమీ కూడా మీకు ఇన్నోవేటివ్ గా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏపీ హిస్టరీ తీసుకున్నా సరే, ఏపీ హిస్టరీ మనకి ప్రిలిమ్స్ లో లేదు, అయినా సరే మెయిన్స్ కి యూజ్ అయ్యే విధంగా ఈజీగా మీకు డైలీ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ తో లింక్ చేస్తూ టీచింగ్ అనేది మీకు చేయడం జరుగుతుంది అనమాట. అండ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో రికార్డెడ్ ప్లస్ లైవ్ ఉంటుంది అనమాట. క్లాసెస్ లైవ్ ఉంటాయి, క్లాసెస్ రికార్డెడ్ ఉంటాయి అండ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ లైవ్ ఉంటాయి అనమాట. సో ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీకు కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుంది మా నుండి. పర్సనల్ మెంటర్షిప్ కూడా మేము దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ప్రైసింగ్ లోనే, విడిగా ఏం ఛార్జ్ చేసేది ఉండదు. సో దాంట్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ అండ్ అదర్ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం.
కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో, ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ తాలూకా కంటెంట్ ని మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ లో కొన్నిసార్లు మనం ఎంత చదివినా సరే ఎగ్జామ్ ని ఫేస్ చేసేటప్పుడు, ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ తెలియని క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తో ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం ఎలాగా, ఆన్సర్ ని రాబట్టడం ఎలాగా అనే దాని మీద ఎలిమినేషన్ టెక్నిక్ వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు నియర్లీ ఒక 10-15 వీడియోస్ వరకు వస్తాయి. వాటిల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిల్లో మీకు ఎలిమినేట్ చేసి మీకు చూపిస్తాం ఏ విధంగా ఈ ఎలిమినేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి వచ్చేప్పటికి టాపిక్ వైజ్ టెస్ట్. ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివారు అనుకోండి, దాని మీద ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఇండివిజువల్ టాపిక్ వైజ్ టెస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 10 ఫుల్ లెంత్ టెస్ట్, 10 ఫుల్ లెంత్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనమాట. స్టేట్ వైడ్ ర్యాంకింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ లో మీరు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నమాట. మీ కాంపిటేటర్స్ ఎవరు, మీరు ఎంత వరకు ఉంది, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంత రివైజ్ చేయాలి, ఎందులో తప్పులు చేస్తున్నారు అనేవి కూడా ఈ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ లోని టాపిక్ వైజ్ టెస్ట్ లోని కూడా తెలుస్తాయి. అండ్ మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రిలిమ్స్ లో 30 మార్క్స్ ఉందో, మీరు ఎటువంటి మ్యాగజైన్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాగజైన్ చదవండి ఒకటి. కాకపోతే మేము కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అండ్ క్లాసెస్ చెప్పబోతున్నాము. కంప్లీట్ 1 year కరెంట్ అఫైర్స్ కూడా అన్ని కూడా మీకు ఇందులో లభిస్తాయి. ఏపీ 365 అనే మాడ్యూల్ మేము లాంచ్ చేయబోతున్నాం. కంప్లీట్ ఏపీ కంటెంట్ అంతా కూడా, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఏపీ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, స్కీమ్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కి ఇంకెటువంటి సోర్స్ ని రిఫర్ చేయాల్సిన పని ఉండదు. మన క్లాసెస్ చూసి మన ఎంసీక్యూస్ చేసినట్టయితే యూ డోంట్ నీడ్ టు గో ఫర్ ఎనీ అదర్ సోర్స్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. టాప్ పోసి ఉన్నాయి. మేము స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కదానికే ఉంది. చదువు ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదు. ఈ పోస్టుల్లో గనక మీరు వన్స్ రిక్రూట్ అయ్యారు అంటే మీ 7 తరాల ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి యొక్క ఫ్యూచర్ మారిపోద్ది అని నేను చెప్తున్నాను. మీకు అంత ఎక్స్పోజర్ వస్తుంది, మీకు అంత నెట్వర్కింగ్ బిల్డ్ అవుద్ది, అన్ని కాంటాక్ట్స్ పెరుగుతాయి, అంత సొసైటీ మీద అవగాహన పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా కేవలం చదువు వల్లే మనకి లభ్యం అవుతాయి. ఇది మేము స్ట్రాంగ్ గా నమ్మే ఫిలాసఫీ అనమాట. ఒక్క స్టూడెంట్ చదవడం మొదలుపెట్టి తన చదువుని నీట్ గా చదివితే, ఫినిష్ చేస్తే రాబోయే 7 తరాల భవిష్యత్తు కూడా అతను మార్చేస్తాడనమాట. సో ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బికమ్ పార్ట్ ఆఫ్ మిస్టర్ కాంపిటేటివ్, యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నంబర్స్, లేదంటే వాట్సాప్ అన్నా చేయొచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, అక్కడికి వెళ్ళి యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ 100 days క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో, ఈ క్రాష్ కోర్సులు నియర్లీ 20 సబ్జెక్ట్స్ వరకు ఉన్నాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకున్న వాళ్ళకి 20 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆప్టిట్యూడ్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్. ఇక్కడ వరకు మనకి ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్ లో ఇవన్నీ కవర్ అవుతాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, బడ్జెట్లు, ఎకనామిక్ సర్వేలు, సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా హైలీ ఇంటరాక్టివ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో, హైలీ ఇంటరాక్టివ్ క్లాసెస్ తో డీల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి 2 years వ్యాలిడిటీ, వీడియో క్లాసెస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇందులోనే యాడ్ అవుతుంది. ప్రిలిమ్స్ తీసుకున్న వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మిగతా కామన్ గా ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్, ఎలిమినేషన్ టెక్నిక్స్, 1 year కరెంట్ అఫైర్స్, పర్సనల్ మెంటర్షిప్, ఇవన్నీ కూడా మీకు ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటాయి. మెయిన్స్ క్లాసెస్ అనేవి ప్రిలిమ్స్ తీసుకున్న వాళ్ళకి రావు. నెక్స్ట్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ కామన్ గా ఉంటాయి, అవి వస్తాయి అనమాట. ఓకేనా? ఎవరైనా ఎన్రోల్ అవుదాం అనుకుంటే ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో కనుక ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్లీ మా వాట్సాప్ చాట్ కి మీరు వచ్చి మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ మేము ఏం చేసామంటే, ఒక స్ట్రాంగ్ గా మేము ఇంకోటి స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే సింగిల్ సోర్స్ ని ఎంచుకోవడం. చాలా రీసెర్చ్ తర్వాత, చాలా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ తర్వాత ఫైనలీ అన్ని రకాల ఆస్పిరెంట్స్ కి, బిగినర్స్ కి, లేదంటే సీనియర్ ఆస్పిరెంట్స్ కి, అండ్ ఎవరికైనా సరే మీరు వేరే బుక్ ఏదైనా చదువుతున్నా సరే ఒక బుక్ ని ఎంచుకోండి. స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటితోనే స్టార్ట్ చేయండి. ఇవే సరిపోతాయి. ఇంతకు మించి మనకున్న టైంలో, ఉన్న తక్కువ టైంలో మనం ఇంకో 2 పుస్తకాలు చదివే అవకాశం లేదు. ఒక్క పుస్తకాన్ని పూర్తిగా ఫినిష్ చేయండి. ఒక వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్లో బుక్ లిస్ట్ మీద, వెళ్ళి చూడండి, చాలా క్లారిటీ వస్తుంది మీకు. సో సోర్సెస్ అనేది సార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీకి ఏం చదవాలి, తర్వాత సింగిల్ పుస్తకం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మెన్షన్ చేశాను. ఇండియన్ సొసైటీకి ఏం చదవాలి, ఇండియన్ జాగ్రఫీకి ఏం చదవాలి, రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్కి ఏం ఫాలో అవ్వాలి, ఏం చదవాలి, మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అనేది కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్లాన్ ని తీసుకుంటే ఇది 100 days క్రాష్ కోర్స్. 100 days క్రాష్ కోర్సు ఎలా నడుస్తుంది అంటే 80 days లో మనం సిలబస్ మొత్తం పూర్తి చేసుకుంటాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి 300 days పైనే ఉంటుంది. 120 to 150 days ఉండొచ్చు. నియర్లీ 4 months ఉండొచ్చు మీకు గ్యాప్. సో ఈ 80 days లోనే మనం సిలబస్ అనేది పూర్తి చేసుకుంటాం. 20 days రివిజన్ అండ్ టెస్ట్లు చేస్తాం అనమాట. రివిజన్ ప్లస్ టెస్ట్లు చేస్తాము. ఓకేనా? సో ఈ 80 days ని కూడా నియర్లీ 12 weeks కింద లేదా 11 weeks కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రతి వీక్ కి కూడా ఒక సబ్జెక్ట్ చదువుతాం. ఆప్టిట్యూడ్ ఎవ్రీడే ఆప్టిట్యూడ్ చేస్తాం. ఎవ్రీడే చేయకపోతే మీకు గుర్తుండదు.
గుర్తుండదు, ప్రాక్టీస్ లో లేకపోతే మీరు చేయలేరు అనమాట. సో ఆ వీక్ లో ఒక సబ్జెక్ట్ ఆప్టిట్యూడ్, ఒక కరెంట్ అఫైర్స్, ఒక నెల కరెంట్ అఫైర్స్ అనేవి పూర్తి చేసుకుంటాం అనమాట. దానికి ఇక్కడ మేము ఏం చేసామంటే ఎవ్రీడే షెడ్యూల్, ఆ వీక్ లో ఏం చదువుతామో రాసాం, తర్వాత వీకెండ్ లో మాక్ టెస్ట్ ఉంటాయి. మీరు ఏదైతే చదివారో దాని మీద మాక్ టెస్ట్ పెడతాం, కరెంట్ అఫైర్స్ ఏదైతే చదివారో దాని మీద టెస్ట్ పెడతాం అనమాట. సో ఆ టెస్ట్లు ప్లస్ ఈ కంటెంట్ చదువుకుంటే యూఆర్ డన్ విత్ ద సిలబస్. సో డే 1 సిలబస్ వచ్చేసి సపోజ్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ లో టాపిక్స్ ఇచ్చాము, ఏ సోర్స్ నుంచి చదువుకోవాలి ఇచ్చాము, దానిలో ఇంటర్నల్ సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రోగ్రెస్ ఎంత అవుతుంది, ఆ రోజు చదివిన దాంతో మీ ప్రోగ్రెస్ ఎంత ఫినిష్ అవుతుంది అనేది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ క్లిక్ చేసినా సరే ఇక్కడ క్లిక్ చేయాలని రాస్తుంది కదా, మీరు మాతో చాట్ చేయొచ్చు అండ్ ఈ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసినా సరే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కి మన దాంట్లో మిస్టర్ కాంపిటేటివ్ క్లాసెస్ ఉంటాయి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాం అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి చేసుకున్నట్టయితే యూఆర్ డన్ విత్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మన క్లాసెస్ ఎలానో ఉంటాయి, కరెంట్ అఫైర్ క్లాసెస్ ఉంటాయి, ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తాము. మీకు నచ్చిన మ్యాగజైన్ కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. ఈ విధంగా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 6 డేస్ చదివిన తర్వాత 7th డే ఏంటంటే వారంలో రివిజన్ ఉంటుంది అనమాట, మాక్ టెస్ట్లు ఉంటాయి. ఏ రోజు చదివిందో ఆ రోజు మీరు రివైజ్ చేసుకోవాలి, వీకెండ్ కూడా రివైజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీక్ కి మనం ఒక్కొక్కటి ఏవైతే కంప్లీట్ చేసుకుంటున్నామో ఆ కంప్లీట్ అయినవి కూడా కింద మెన్షన్ చేస్తాం, ఏ మాక్ టెస్ట్ పెడతాం అనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సేమ్ అదే విధంగా వీక్ 2, వీక్ 3, వీక్ 4 అలా 11 వీక్స్ వచ్చే వరకు కూడా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడికి సపోజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది, సొసైటీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ సొసైటీకి మీకు ఇక్కడ కాలం అనేది పెట్టామన్నమాట. ఆ రోజు ఏ క్లాసెస్ వస్తాయి అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటిల్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఏమున్నాయి, వాటిలో సబ్ టాపిక్స్ ఏంటి, ఆ రోజుకి నీ ప్రోగ్రెస్ ఎంత, ఆ రోజుకి వచ్చేటప్పటికి నీ ప్రోగ్రెస్ ఎంత అనేది కూడా ఇక్కడ నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక టాపిక్ అయిపోగానే క్రాస్ చేసి టిక్ పెట్టేయండి, ఆ రోజు కూడా ఆ రోజు నైట్ రివైజ్ చేయండి, మళ్ళీ 7th డే వీకెండ్ లో మీరు దాన్ని రివైజ్ చేయాలన్నమాట. సో 3 రివిజన్స్ అవుతాయి మీకు, ఈ 3 రివిజన్స్ ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో వీక్ వైజ్ ప్లాన్ ఇచ్చాము అండ్ ఇంటర్నల్ గా డే వైజ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. వీకెండ్ లో టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్రౌన్ కాలం ఉంది చూసారా, ఇది టెస్ట్ కాలం అనమాట. ఏ టెస్ట్ పెడతాం అనేది మీకు అక్కడ మెన్షన్ చేసాం అనమాట. సో కంప్లీట్ గా ఇంకా అన్ని న్యూస్ లో వదిలేయండి, వస్తుంది రావట్లేదు ఇవన్నీ కాదు. కంప్లీట్ ఫోకస్ అంతా సిలబస్ కంప్లీషన్ మీద పెట్టండి, ఓకేనా. సిలబస్ కంప్లీషన్ మీద ఒక టార్గెట్ బేస్డ్ గా మీరు చదివినట్టయితే డెఫినెట్ గా ఈ ఎగ్జామ్ ని క్లియర్ చేయగలుగుతారు. ప్రతి టెస్ట్ లో కూడా మీరు కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. మీకు ప్రతి టెస్ట్ కి కూడా స్కోర్స్ ఇస్తాం, ఎంత స్కోర్ వచ్చింది, మీ కాంపిటీటర్స్ కి ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీకు తెలుస్తుంది అనమాట. స్మార్ట్ వేలో ఏ విధంగా మీరు ఉన్న కంటెంట్ ని చదవాలనేవి కూడా వీడియోస్ మీకు వస్తాయన్నమాట. మ్యాప్ ని కూడా పక్కన పెట్టుకొని చెప్పడం జరిగింది, క్లాసెస్ అన్ని కూడా. సో ఇలా మీరు వీక్ 11 80 డేస్ కి వచ్చేటప్పటికి మొత్తం సిలబస్ అంతా మనకి ఫినిష్ అయిపోతుంది. టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటాము, జాగ్రఫీ కూడా ఫినిష్ అయిపోతుంది. లాస్ట్ లో అన్ని సబ్జెక్ట్స్ మీరు ఫినిష్ అయిపోయాక రివిజన్ మరియు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక 10 డేస్ బఫర్ డేస్ కింద ఇవ్వడం జరిగింది. 81 to 90 డేస్ ఏవైతే ఉన్నాయో అవి బఫర్ కింద ఇవ్వడం జరిగింది. ఆ 10 డేస్ కూడా మీరు ఏవైతే పెండింగ్ టాపిక్స్ ఉంటాయో అవి మీరు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నోటిఫికేషన్ హరీలో ఉన్నా ఇది 90 డేస్ కి మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మొత్తం సిలబస్ అంతా కూడా 80 డేస్ లోనే ఫినిష్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అనమాట. స్టేట్ వైడ్ ఉంటుంది ఇది, మొత్తం మంచి ర్యాంకింగ్ తో ఎక్కువ మంది రాస్తారు. మన స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ లో కానీ గ్రూప్ 1 లో కానీ చాలా ఎక్కువ మంది రాస్తారు. చూస్తే మీకు దాన్ని బట్టి మన క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అర్థం అవుతాయి అనమాట. సో స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనేవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. 10 గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత యూఆర్ వెరీ మచ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. సో వీ కెన్ డెఫినెట్లీ క్రాక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనమాట. ఏదైతే ఈ 100 డేస్ ప్లాన్ ఇచ్చామో దాన్ని మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్టయితే యూ విల్ డెఫినెట్లీ క్లియర్ దిస్ ఎగ్జామ్ విత్ అస్. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ అనేది చేయొచ్చు అనమాట, ఓకేనా. ఈ ప్లాన్ ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దానిలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రీ స్టడీ మెటీరియల్ సెక్షన్ లో మీకు ఈ ప్లాన్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ విల్ ఎండ్ అప్ విత్ 2 ఇంపార్టెంట్ కోట్స్ ఆఫ్ మై లైఫ్. నాకు చాలా ఇష్టమైన కోట్స్ తో నేను ఎండ్ చేస్తాను. టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా. Let the brain, muscles, nerves, every part of your body be full of that idea. Just leave every other idea alone. This is the way to success. ఇది స్వామి వివేకానంద గారు చెప్పారండి. ఒక్క ఐడియాను మనం తీసుకోవాలి, అది ఏంటి, గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలనేది నీ ఐడియా. దాన్ని నీ జీవితంగా మార్చుకో, దానికోసమే ఆలోచించు, దానికోసమే కలలు కను, దాని మీద నువ్వు బ్రతుకు. నీ బుర్ర, నీ మజిల్స్, నీ నర్వ్స్, నీ నరాల్లో కూడా ఆ ఐడియాయే ఫ్లో అవ్వాలన్నమాట, ఆ ఐడియాతో నిండిపోవాలన్నమాట. ఇంకే ఐడియా కూడా నీ మైండ్కి రాకూడదు. ఇలా చేయగలిగినప్పుడే, ఇలా ఆలోచించగలిగినప్పుడే నువ్వు సక్సెస్ అనేది సాధించగలవన్నమాట. తర్వాత నేను చాలా వీడియోస్ లో చెప్తా ఉంటాను ఏంటంటే ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిజల్ట్. ఇది MS ధోని చెప్తారనమాట. ఏమని, ప్రాసెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ద రిజల్ట్.
నువ్వు చదివే విధానం, నువ్వు చదివే ప్రాసెస్, ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నావో, ఒక్కొక్క టాపిక్ ఫినిష్ చేస్తుంటావో, ఒక్కొక్క టాపిక్ చదివి అండర్లైన్ చేసి టిక్ చేసుకుంటావో, దాని మీద మళ్ళీ టెస్ట్ రాస్తావో, ఈ ప్రాసెస్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడో నేను గ్రూప్ ఆఫీసర్ అవుతానా అదేం కాదు. నువ్వు కనుక ప్రాసెస్ ని కేర్ తీసుకుంటే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఆటోమేటిక్ గా రిజల్ట్స్ ప్రాసెస్ రిజల్ట్స్ ని కేర్ తీసుకుంటుంది. ఓకేనా? టేక్ కేర్ ఆఫ్ ద ప్రాసెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ రిజల్ట్స్. సో ఐ ఎండ్ అప్ విత్ దిస్. ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే ఈ 100 డేస్ క్రాష్ కోర్స్ లో ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రీ స్టడీ ప్లాన్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో అవైలబుల్ ఉంటుంది. మిస్టర్ కాంపిటేటివ్ తెలుగు అని ఉంటుంది అనమాట. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అందులో అవని వాళ్ళు యాప్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.